తిరుపతి జిల్లా డీఈఓ కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమం 36 మండలాలు 36 రోజులు ఇంటింటికి ప్రచార రథం ప్రభావంతో ప్రజలు శభాష్ అంటున్నారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం కొత్తూరు గ్రామస్తులు ఈ గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు వద్దంటూ గ్రామ ప్రవేశం వద్ద బ్యానర్ కట్టారు. బడి పిలుస్తోంది కార్యక్రమం స్ఫూర్తితో తమ గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని తీర్మానం చేసుకుని ఇకపై ప్రైవేట్ స్కూల్ బస్సులు మా గ్రామంలోకి వద్దంటూ బ్యానర్ను గ్రామ ప్రవేశం వద్ద కట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యాశాఖ అధికారులు జి నాగేశ్వరరావు, ప్రదీప్ కుమార్, ప్రధానోపాధ్యాయులు రత్నయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు వద్దు, మా ఊరి ప్రభుత్వ బడులు ముద్దు, ప్రైవేటు బడులు వద్దు, ప్రభుత్వ బడులు ముద్దు, ప్రైవేటు బడులు వద్దు, ప్రైవేటు బడులు వద్దు, మా ప్రభుత్వ పాఠశాలే ముద్దు. ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఈ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో మా పిల్లలు చేరడం జరుగుతుంది. అదేవిధంగా మన బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా మన బాలాయపల్లి మండలంలో జరిగినటువంటి బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రేరణ పొంది జిల్లా విద్యాశాఖ పిలుపు మేరకు ప్రైవేటు పాఠశాల నుంచి మన ప్రభుత్వ బడిలో చేరుతున్న విద్యార్థి బృందం. ప్రభుత్వ బడులు వద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ బడులు వద్దు, మా గ్రామానికి ఎలాంటి ప్రైవేటు స్కూల్ బస్సుని రానివ్వం. మా పాఠశాలలో అందరినీ ప్రభుత్వ బడిలోనే చేరుస్తాం. మా ఊరిలో ప్రతి పిల్లవాడిని మా కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చేరుస్తాం. అదేవిధంగా ముఖ్యంగా మా సోదరి మణులు వీళ్ళంతా కూడా స్వప్న, యామిని వీళ్ళంతా కూడా ఇంట్లో అన్నదమ్ములు చూసుకుంటారు, బాగా చూసుకొని నాకు తెలియదు కానీ నన్ను మాత్రం బాగా చూసుకుంటారు సార్. తర్వాత మాకు ఎండిఎం సార్ సుబ్రతమ్మ సూపర్ మీల్ సార్ సార్ నాకు తెలిసి చేస్తే పడుతుంది. ఒక్కసారిగా నా రుచికరమైన భోజనం మనం కానీ తిన్నామంటే మన ఇంటికాడ కూడా తగ్గిస్తుందో అట్లా మా మేడ ఓకే సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మాకు మా ఆతిథ్యం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ముఖ్యంగా మేము ఇక్కడ ఈ ఆర్గానిక్ కూరగాయలు ఎక్కడ వేయకుండా వేసి మా పిల్లల్ని ఆరోగ్యంగా ఎక్కువ భాగం మా కూరగాయలే వాడుతూ అవి చేసేటువంటి కృషి చాలా అభినందనీయము. అసలు పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చినా సరిపోదు, అంత బాగా చేస్తారు. ఎవరికి కూడా దేవుడు ఇచ్చేది 1 kg బ్రెయినే. దాన్ని మనం యూజ్ చేసుకుంటే మనమే సైంటిస్టులు, డాక్టర్లు. యూజ్ చేసుకోకపోతే మనమే లాభర్స్ అవుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరిని మీ పిల్లవాడిని బాధ్యతగా స్కూల్కి పంపించండి. మన క్యాప్షన్ కూడా అది, బాధ్యతాయుత భావి భారత సమాజం కోసం బాధ్యతాయుతమైన విద్య. ఈ బాధ్యతాయుతమైనటువంటి విద్యని మేము అందిస్తాము. కాబట్టి వీ డోంట్ కాంప్రమైజ్ క్వాలిటీ, ఎఫికసీ అండ్ ఎబిలిటీ. ఈ దేంట్లో మేము కూడా కాంప్రమైజ్ కాము. ఇంతటి సహకారాన్ని నాకు వచ్చేదానికి మా మిస్సెస్ విజయలక్ష్మి ఆమె పనిచేసింది. ఇంక వృత్తిరీత్యా బదిలీ అయిపోయాం కాబట్టి మీరు కూడా మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకున్నారు. ఇక్కడే ఉంచాలని ప్రయత్నం చేశారు, కానీ అది వీలు కాదు. కాబట్టి చట్టరీత్యా 8 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అరణ్యవాసం అయిపోయినాక నేను మళ్ళీ మనకి వచ్చాను. తిరుపతి జిల్లాలో అనేక గ్రామాలు ఉన్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలల బస్సులు అనేటువంటివి రాకుండా మా ఊర్లో ఉండే బడినే మేము బాగు చేసుకుంటాం, మా బడే మాకు ముద్దు అని చెప్పేసి చెప్పినటువంటి గ్రామము కొత్తూరు గ్రామం అని చేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ఈ విషయము మనకే కాదు జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావడానికి ఉపయోగపడిన విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. అంతేకాకుండా మామూలుగా టీచర్లు మీరు కూడా చూస్తూ ఉంటారు, రావడం పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది చాలా గ్రామాల్లో. అయితే మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రత్తయ్య సారు పేరు రత్నం అని పెట్టుకున్నారు, మీ దగ్గర కూడా రత్నం అనే పేరు తెచ్చుకున్నారు అనుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళకంటే కూడా సార్ కంటే కూడా వాళ్ళ మేడంకి మనము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తారు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మేము కూడా ఉంటాం ఫ్యామిలీ,
ఉంటే మా సార్ ఎప్పుడు ఇంటికి వచ్చేస్తారో ఆలోచిస్తూ ఉంటాం. అయితే మేడము ఇంటికి రాకపోయినా పర్వాలేదు, స్కూల్లో ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఆయన కృషి చేస్తే చాలు అని చెప్పేసి ఆమె త్యాగం కూడా ఉపయోగపడింది కాబట్టి ఇంత మంచి స్కూలు మనకు మంచి స్కూలు రావడం జరిగింది. అయితే నాకు కూడా రాకముందు చాలా వరకు తెలియదు స్కూల్ గురించి కూడా, కానీ సార్ చెప్పారు ఇక్కడ నుంచే చాలామంది నవోదయ స్కూల్కి సైనిక్ స్కూల్కి కూడా సెలెక్ట్ అవుతున్నారు సార్. మా ఊర్లో ఉండేటువంటి పేరెంట్స్ అందరూ కూడా మా స్కూల్కి పైన చాలా వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా కూడా వెంటనే చేస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అంతటి కారణం ఏంటంటే స్కూల్లో ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, ఎంతో మంది మనుషులు ఉంటారు. అయితే మన ఊర్లో ప్రతి ఊరికి గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంత ముఖ్యం. గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంత ముఖ్యం. గుళ్ళో ఏ విధంగా అయితే అందరూ కలిసి మనం పూజలు చేస్తామో అదేవిధంగా బడిలో అందరూ కలిసి అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ మీకు తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లులకు చెప్పేది ఏమంటే మనకు మన పిల్లల భవిష్యత్తు అనేటువంటిది ముఖ్యం. ఆ భవిష్యత్తుకు మన పేదరికం అనేటువంటిది అడ్డు కాదనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. ఎందుకంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, మన దేశానికి రాష్ట్రపతి ఉండేవాడు ఏపీజే అబ్దుల్ కలాం అనేసి. ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఏపీజే అబ్దుల్ కలాం అని మన దేశానికి రాష్ట్రపతిగా ఉండేవాడు. అతను వాళ్ళ కుటుంబం ఎటువంటిదంటే రోజు వాళ్ళ అమ్మ నాన్న ఈ చేపలు పట్టే దాంట్లో ఉండేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు అనమాట. అంటే చాలా పేదరికం, తినడానికి కూడా ఒక పూట తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఆయన న్యూస్ పేపర్లు వేసి అమ్ముకునే, న్యూస్ పేపర్లు అమ్ముతూ, అంటే వచ్చిన పేపర్ ఈనాడు జ్యోతి వస్తాయి కదా, ఆ పేపర్లు ఊర్లో పంచుకుంటూ లేదా ట్రైన్ దగ్గర పంచుకుంటూ గడిపేటువంటి వాడు అనమాట. దాని ద్వారా వచ్చేటువంటి ఏదో కొద్ది డబ్బుతోనే ఒక పూట 2 పూటలు మాత్రమే తినేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాడు. అంటే కడు పేదరికం ఉన్నప్పటికీ కూడా చదువు పైన అంత శ్రద్ధ చూపడంతోనే ఆయన దేశానికి రాష్ట్రపతి కాగలిగినాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకు మన పేదరికం అనేటువంటి చదువుకు ఎప్పుడు అడ్డు కాదు అనే విషయం తెలుసుకోవాలి. పేదరికం అనేటువంటి చదువుకు అడ్డు కాదు. కాబట్టి చదువుకోవాలనుకుంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మన ప్రోత్సాహం ఉండాలి. పిల్లలకు మనం ఏం చేయాలంటే మనం ఎంత కష్టపడినా పిల్లల్ని చదువుకొని ఇచ్చేదానికి మనము వాళ్ళు చదువుకోవడానికి ఎంత కష్టమైనా కూడా మనం కూడా వాళ్ళకి సహకారం అందిస్తే చాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒకవేళ మనం బాగా చదువుకుంటే 5వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని చేస్తే నవోదయకి వెళ్తాం. నవోదయలో మనం 10వ తరగతి వరకు చదువుకోవచ్చు. అక్కడ మంచి మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ ఇంటర్మీడియట్కు ప్రభుత్వమే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అక్కడ మంచి మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ మనకు గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ కానీ డాక్టరేట్ కానీ ఏదైనా కూడా మనం వెళ్ళొచ్చు. అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా, ఇంటి నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండా మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రభుత్వంతో పాటు చాలామంది విరాళాలు ఇచ్చేవాళ్ళు, దాతలందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ప్రోత్సాహాన్ని అందించి మంచి భవిష్యత్తు తీసుకొచ్చడానికి మనకు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అయితే ఆ అవకాశం ఉపయోగించుకుంటే ఏం చేయాలి, పిల్లలుగా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చిన్నపిల్లలుగా మీరు కూడా మా స్కూల్లో ఈరోజు మంచి ప్రోగ్రాం జరుగుతుంది. మీరు కూడా మీరు ఏం చేయాలంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి అని చెప్పేసి అంటే ఒక ఆశయాన్ని నిలుపుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులుగా మీరు కూడా మన పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు కూడా పాల్గొంటూ ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మన పాఠశాలకు ముఖ్యంగా మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడంలో మీ గ్రామంలో ముఖ్యంగా మల్లికార్జున లాంటి వాళ్ళు కొంతమంది ఉండడంతో పాటు తల్లులుగా మీరందరూ కూడా సహకారం అందిస్తుండడం వల్లనే ఈ గ్రామానికి అంత మంచి పేరు వచ్చింది. కాబట్టి మనకు మామూలు చెప్తూ ఉంటారు, ప్రతి ఇంట్లో మనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా చదువు లేకపోతే నిరర్థకం అనమాట. చదువు అనేది లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువు అనేటువంటిది అంత మంచిది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు మీకు ఇస్తుంది. జూన్ 19వ తేదీ నాటికి మీ అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది. మరి ఆ వచ్చినటువంటి 15,000ని మనము పిల్లల చదువుకు ఉపయోగించుకోవాలి. అంతేగాని మన ఇంటి ఖర్చులు లేకపోతే పొలం ఖర్చులు లేకపోతే ఇంకేదైనా ఉంటే వాటి ఖర్చు పెట్టకుండా పిల్లల చదువు కోసమే ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ బడిలో చదువుకుంటే మేమంతా కూడా ఇక్కడ స్టేజ్ పైన ఉంటుంటే చాలామంది మేమందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను చదివించుకోవడం, మా పిల్లలను కూడా మన ప్రభుత్వ పాఠశాలను చదివించడం జరిగింది. కాబట్టి ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.